Hello, welcome back. In this session, we are going to learn about the differences between past simple and past perfect, and the relation between past simple and past perfect, and when to use past simple and when not to use past simple, and what past simple tense allows us to talk and what it doesn't allows us to talk, and what past perfect tense allows us to talk and it doesn't allow us to talk. And we can understand these things with the help of a timeline chart. We can able to understand all those things, and we can differentiate the differences between the past simple and past perfect, when to use past simple and when to use past perfect, and all similarities between past simple and past perfect, but when to take past simple and when to take past perfect. You can able to clearly differentiate these things in this session. So we have a chart in the screen. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని ఒకసారి చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఇక్కడ ఐ వాజ్ సిక్ బికాస్ ఐ హ్యాడ్ ఈటన్ టూ మచ్ మీట్. ఐ హ్యాడ్ ఈటన్ టూ మచ్ మీట్ అనేటటువంటి పార్ట్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఈ రెండు సందర్భాల్లో ముందు జరిగినటువంటి పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, దాని తర్వాత జరిగినటువంటి పనిని పాస్ట్ సింపుల్లో చెప్పాం. ఐ వాజ్ సిక్ అనేది పాస్ట్ సింపుల్. అలాగే కింది 4 వాక్యాలకు కూడా ఇదే విధానం అవలంబిస్తుంది. ద గర్ల్ లుక్డ్ వెరీ ఫెమిలియర్. ఐ హ్యాడ్ సీన్ హర్ సమ్వేర్. When we got to the theatre, the movie had started. John rushed to airport, but she had fried already. ఈ విధమైనటువంటి వాక్యాలన్నీ కూడా ముందు జరిగినటువంటి సందర్భాలను మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, మిగతా సందర్భాన్ని పాస్ట్ సింపుల్లో చెప్పాలి. అలాగే ఇక్కడ పాజిటివ్ నెగటివ్ క్వశ్చన్ ఫామ్ ఉన్నాయి చూడండి ఒకసారి బ్రీఫ్గా. ఐ హ్యాడ్ వర్క్డ్, యూ హ్యాడ్ వర్క్డ్, దే హ్యాడ్ వర్క్డ్, హీ హ్యాడ్ వర్క్డ్, ఐ హ్యాడింట్ వర్క్డ్, యూ హ్యాడింట్ వర్క్డ్, హీ హ్యాడింట్ వర్క్డ్, షీ హ్యాడింట్ వర్క్డ్. ఈ విధంగా అదే క్వశ్చన్ ఫామ్ అయితే హ్యాడ్ ఐ వర్క్, హ్యాడ్ దే వర్క్, హ్యాడ్ వీ వర్క్, హ్యాడ్ యూ వర్క్, హ్యాడ్ దే వర్క్డ్. ఈ విధంగా మరి మనం హ్యాడ్ అనేటువంటి యాక్సిలర్ని ముందు తీసుకొని చెప్పాల్సి ఉంటుంది. పాజిటివ్ సెంటెన్స్లో ఉన్నటువంటి యాక్సిలర్ని ముందు తీసుకొని చెప్పినట్టయితే అదే క్వశ్చన్ ఫాము అవుతుంది. పాస్ట్ సింపుల్లో పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేసేటప్పుడు పాస్ట్ సింపుల్ను ముందు జరిగినటువంటి పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, తర్వాత జరిగినటువంటి పనిని పాస్ట్ సింపుల్లో చెప్పాలి. ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చార్ట్లో ఒకసారి చూడండి, పాస్ట్ సింపుల్కు పాస్ట్ పర్ఫెక్ట్ తేడా ఏంటిది అనేది. ఇక్కడ 9 గంటలకు జరిగినటువంటి కార్యక్రమం ఉంది, 10 గంటలకు జరిగినటువంటిది ఉన్నది, ప్రస్తుతం జరుగుతున్నటువంటిది. చూడండి, ద మీటింగ్ స్టార్టెడ్ ఎట్ 9. 9 గంటలకు మీటింగ్ స్టార్ట్ అయింది. వీ అరైవ్డ్ ఎట్ 10 AM. మేము 10 గంటలకు వచ్చాము. ఇప్పుడు మనం ఇందులో ముందు జరిగినటువంటిది పని ఏంటి అంటే ద మీటింగ్ 9 గంటలకు స్టార్ట్ అయింది అనేది ముందు జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, మేము అరైవ్ అయినాము అనేటటువంటి విషయము తర్వాత విషయం. కాబట్టి ఫస్ట్ మనం పాస్ట్ సింపుల్లో వెన్ వీ అరైవ్డ్ అనేది తీసుకొని ద మీటింగ్ హ్యాడ్ స్టార్టెడ్ అని చెప్పాల్సి ఉంటుంది. అంటే రెండు సందర్భాలలో మొట్టమొదటిగా జరిగినటువంటి పనిని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఇక్కడ చూడండి, 6:45, 7 అండ్ 9 AM అండ్ 10 AMకు జరిగినటువంటి పనులను ఒకసారి చూద్దాం. 6:45కి ఐ టుక్ బాత్. 7 o'clock ఐ ఎట్ బ్రేక్ఫాస్ట్. 7:15కు ఐ లెఫ్ట్ ఫర్ వర్క్. ఇక్కడ మనం వీటన్నిటిని చెప్పాల్సి వచ్చినప్పుడు బిఫోర్ ఐ లెఫ్ట్ ఫర్ వర్క్ అంటే 7:15 నేను పోకముందు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం మళ్ళీ 7, 6:45 ఇవన్నీ కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాల్సి ఉంటుంది. ఐ హ్యాడ్ ఈటన్ బ్రేక్ఫాస్ట్, ఐ హ్యాడ్ టేకన్ బాత్, ఇవన్నీ కూడా మనం తర్వాత జరిగినటువంటి పనిని పాస్ట్ సింపుల్లో చెప్పాలి. అంతకంటే ముందుగా జరిగినటువంటి దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, 7:15 కంటే ముందు జరిగినటువంటి 7 o'clock జరిగింది, 6:45 జరిగిందంతా కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఇక్కడ నవ్వు అనేటటువంటి అంశాన్ని చెప్పినప్పుడు మాత్రం 7:15 కూడా అప్పుడు మళ్ళీ పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో దానికంటే ముందు ఉన్నాయన్నీ కూడా పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. చెప్పేటటువంటి అంశాన్ని మాత్రం పాస్ట్ సింపుల్లో చెప్పాల్సి ఉంటుంది. మళ్ళొక్కసారి రిపీట్ చేసుకుందాం. యూజెస్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. బిఫోర్ ద గెస్ట్ అరైవ్డ్, గెస్ట్లు రాకముందు ఏమేమి జరిగినాయి అవన్నీ కూడా పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పుకున్నాం. బై ద టైమ్ సోనీ మూవ్ టు యూకేకు సోనీ వెళ్ళకముందు జరిగినటువంటి అన్నీ కూడా ఇక్కడ చూడండి, అన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పబడి ఉన్నాయి. వెన్ ద ప్రెసిడెంట్ కేమ్ టు రూలింగ్ అనేది పాస్ట్ సింపుల్. దాని తర్వాత జరిగిన అన్నీ కూడా పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవడం జరిగింది. ఈ ప్రధానమైనటువంటి తేడాను మనము పాస్ట్ సింపుల్కు పాస్ట్ పర్ఫెక్ట్ మధ్యలో ఉన్నట్టు తేడాలు మనం గమనించినట్టయితే ఈజీగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బిఫోర్ వీ మూవ్డ్ వీ హ్యాడ్ ఆల్రెడీ సోల్డ్ ద హౌస్. వెన్ షీ అరైవ్డ్ హోమ్ షీ హడెంట్ హ్యాడ్ ద న్యూస్. ఇలా రకరకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం మొట్టమొదటిగా జరిగినటువంటి పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనిని పాస్ట్ సింపుల్లో చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న టెస్ట్ ఉంది చూడండి. ఐ కంప్లీటెడ్ 5 కోర్సెస్. నేను 5 కోర్సెస్ కంప్లీట్ చేశాను. ఐ రిసీవ్డ్ ఏ సర్టిఫికేట్. నేను సర్టిఫికేట్ పొందాను. ఈ రెండింటి అంశాలలో ముందు జరిగినటువంటిది ఏంటిది? బిఫోర్ ఐ రిసీవ్డ్ ఏ సర్టిఫికేట్ అనేది పాస్ట్ సింపుల్లో చెప్పాలి. దాని తర్వాత అది పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఏ విధంగా చెప్తారో ఒకసారి పాజ్ చేసుకొని చేసి కీతోటి చెక్ చేసుకోండి. ద చిల్డ్రన్ వెంట్ టు బెడ్ 9 AM. జాన్ అరైవ్డ్ హోమ్ ఎట్ 10. ముందుగా జరిగినటువంటిది ఏంది? చిల్డ్రన్ వెంట్ టు బెడ్ అనేది. కాబట్టి వెన్ అనేటువంటిది ఏది తీసుకోవాలో ఒకసారి ఆలోచించి రాయండి. షీ వాజ్ ఎ మేనేజర్ ఫర్ 5 years. షీ బికేమ్ ఎ డైరెక్టర్. బిఫోర్ షీ బికేమ్ ఎ డైరెక్టర్. డైరెక్టర్ అయింది, మేనేజర్గా 5 years ఉన్నది. దీన్ని ఏది పాస్ట్ సింపుల్లో చెప్పాలి, ఏది పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలనేది ఒకసారి చూడండి. షీ వాజ్ ఎ మేనేజర్ ఫర్ 5 years. షీ బికేమ్ ఎ డైరెక్టర్. బిఫోర్ షీ బికేమ్ ఎ డైరెక్టర్ షీ హ్యాడ్ బీన్ ఎ మేనేజర్ ఫర్ 5 years. ఈ విధంగా మనం ముందు జరిగినటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ కంప్లీటెడ్ 5 courses. ఐ రిసీవ్డ్ ఎ సర్టిఫికేట్. బిఫోర్ ఐ రిసీవ్డ్ ఎ సర్టిఫికేట్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ 5 courses. ద చిల్డ్రన్ వెంట్ టు బెడ్ ఎట్ 9. జాన్ అరైవ్డ్ హోమ్ ఎట్ 10. ఇక్కడ ముందు జరిగినటువంటిది 9th కాబట్టి వెన్ అనేది సెకండ్ సెంటెన్స్ తీసుకోవాలి మనం. వెన్ జాన్ అరైవ్డ్ హోమ్ ద చిల్డ్రన్ హ్యాడ్ గాన్ టు బెడ్. ఎందుకంటే మొట్టమొదటిగా జరిగినటువంటిది చిల్డ్రన్ బెడ్కు పోయారు, 9 o'clock జరిగింది కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి సంబంధాలు పాస్ట్ సింపుల్కు పాస్ట్ పర్ఫెక్ట్కు ఉంటుంది. ప్రధానంగా మొట్టమొదటిగా జరిగినటువంటి పనిని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. దాని తర్వాత జరిగినటువంటి పనిని పాస్ట్ సింపుల్లో చెప్పుకోవాల్సి ఉంటుంది.